ఫిబ్రవరి 1వ తారీఖు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఈ యొక్క సమావేశం ఆదోని పట్టణ బీజేపీ కార్యాలయం నందు జరుపుతున్నాం. ఈ యొక్క బడ్జెట్ ప్రతి ఒక్కరికి అనుకూలమైన బడ్జెట్ అనేది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టినాక ఏ అపోజిషన్ లీడర్ దీన్ని విమర్శించలేదు. ఏదో ఇంకో పెట్టచ్చని చెప్పారు కానీ బడ్జెట్ గురించి విమర్శన రాలేదు. అంటే దాని అర్థం ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు, మళ్ళీ మన దేశ ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో మన ఆర్థిక స్థితి చాలా బాగుందనేది అర్థమవుతుంది. మనందరికీ తెలుసు 2014 మన దేశ ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో తర్వాత అంతకుముందు ప్రవేశపెట్టిన బడ్జెట్లో 17 లక్షల కోట్లు రెవెన్యూ బడ్జెట్ పెడితే ఈ సంవత్సరం అంటే 11 సంవత్సరాల్లో మన బడ్జెట్ ఇప్పుడు 3 అంతలు పెరిగి 49 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టిండే ఘనత మన బీజేపీ గవర్నమెంట్. దీనికంతా మన మోదీ గారు వారి ఫ్యూచర్ థింకింగ్, అంటే దేశం బాగుపడాలా, మన ప్రతి ఒక్కరూ బాగా ఉండాలా అనే నినాదంతోనే మన బీజేపీ గవర్నమెంట్ నడుస్తుంది. కనుక 3వసారి కూడా ప్రజలు నమ్మి గెలిపించినారు. సో ఇకపోతే ఈ యొక్క బడ్జెట్లో మనము స్టార్టింగ్లోనే మన నిర్మలా సీతారామన్ గారు మన గురజాడ అప్పారావు గారి స్ఫూర్తిగా చెప్పినట్లు మాటలు స్టార్ట్ చేసింది. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అనేది స్టార్ట్ చేసి, అంటే మన దేశంలో కూడా ప్రజలు బాగుండాలా అనే నినాదంతోనే స్టార్ట్ చేసింది నిర్మలా సీతారామన్ గారు. ఈ బడ్జెట్లో చాలా విషయాలు మనందరికీ అన్ని రకాలుగా ఆదుకునే బడ్జెట్. ఒక ఉన్నతమైన స్థానం ఒకటే కాదు, అందరికీ అన్ని రకాలుగా మేలు చేసే బడ్జెట్ ఇది. అన్ని రకాలుగా ఈ యొక్క బడ్జెట్లో మన పేదలకు కూడా బడ్జెట్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా బాగా ఉంది, మళ్ళీ ఉన్నతమైన స్థానం కూడా బాగుంది. బేసిక్లీ ఈసారి కాన్సన్ట్రేషన్ చేసింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. మనం 60 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా దెబ్బతింటున్నారు, వారి ఆదుకునే వాళ్ళు లేరు అనేది ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చాం. ఈ 11 సంవత్సరాల్లో ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా మనము వాళ్ళు ఎలా ఆదుకోవాలా అనే తపంతన 10 సంవత్సరాలు పెడుతూ ఈ సంవత్సరం చాలా బాగా వారి కోసం పెట్టిండే బడ్జెట్. ఏమంటే ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ 12 లక్షల వరకు ట్యాక్సే లేదు. మనం ఇన్కమ్ చూపిస్తే 12 లక్షల వరకు ట్యాక్స్ లేదు. అంటే నియర్లీ దేశంలోనే 12 లక్షల బిలో చూపించేవాళ్ళు 3.5 కోట్ల జనాలు, 3.5 crore పీపుల్ ఈ యొక్క బిలో 12 lakhs ప్రాఫిట్ చూపించేవాళ్ళు. వాళ్ళందరికీ ఇప్పుడు ఎగ్జంప్షన్, ట్యాక్స్ లేదు. అదే 2014లో 12 లక్షల ప్రాఫిట్ చూపిస్తే ₹1,00,000 ట్యాక్స్ కట్టేది. ఈరోజు అది టోటల్ మాఫీ చేసినారు. ఇది బీజేపీ గవర్నమెంట్ అంటే.
అందరి కోసం, అందరి భవిష్యత్ కోసం వికసిత్ భారత్ అనే నినాదం, వికసిత్ భారత్ 2047 కల్లా మన దేశం డెవలప్డ్ కంట్రీగా నినాదంతోనే ముందుకు సాగుతుంటారు. దానికి ఏమేమి సదుపాయాలు చేయాలనేది వారు అన్ని రకాలుగా, మీరు బడ్జెట్ చూస్తే నేను కొన్ని విషయాలు చెప్తాను, అది బాగా ఇది చెప్తుంది. మనము ఏం కావాలా? విద్య, వైద్యం, మంచి ఉండే ఇల్లు, ఆహారం, ఈ 4 రకాలుగా ఉంటే ప్రతి ఒక్క జీవనం బాగుంటున్నదే ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఆ ఉద్దేశంతోనే 2014లో చాలా మంది పేదవాళ్ళు మురుగుదొడ్లు లేకుంటే మోదీ గారు రెడ్ ఫోర్ట్లని చెప్పారు ఇండిపెండెన్స్ డే. ఎస్, ప్రతి ఒక్కరి ఇంటికి మురుగుదొడ్లు ఉండాలా అనే స్టార్ట్ చేసిన వ్యక్తి ఆ రోజు నుంచి ఒక్కొక్క స్టార్ట్ చేశారు. తర్వాత 3 నుంచి 4 కోట్ల మందికి ఇల్లు లేకుంటే కూడా వాళ్ళకి ఇల్లు వసతి, కొత్తగా ఇల్లు నిర్మించారు. మళ్ళీ పేదరికం పోవాలని లాస్ట్ 4 సంవత్సరాలు నుంచి ఉచితంగా వ్యక్తికి 80 కోట్ల మందికి 5 కేజీల రేషన్ బియ్యం ఇస్తున్నారు. సో దీని నుంచి మళ్ళీ ఆయుష్మాన్ భారత్, దాని కింద ఇంతకుముందు 5 లక్షలు ఉండే ఉచితంగా ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్, ఇవాళ అది 10 లక్షలు చేసినారు. ఎందుకంటే మెడికల్ అంతా కాస్ట్లీ అవుతుండే కనుక. సో ఇవన్నీ మెయిన్ థింగ్, బేసిక్లీ విద్య. ఈ విద్యలో కూడా అన్ని రకాలుగా ఇప్పుడు వసతులు, అంటే టెక్నాలజీ ప్రకారం ఈరోజు ఐటీ టెక్నాలజీ ప్రకారం ఇన్నేళ్ళు నడిచింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం టెక్నాలజీ ప్రతి ఒక్కరు కోరుతున్నారు కనుక అన్ని స్కూల్స్లో బ్రాడ్బ్యాండ్ వసతులు కల్పించాలా అనేది బడ్జెట్లో ప్రవేశపెట్టింది. సో విద్య అయినా, వైద్య అయినా, వసతి అయినా అన్ని రకాలుగా మన గవర్నమెంట్ మేలు చేస్తాం. సో అలాగా చాలా మేలు చేస్తాం. సో ఈ యొక్క వికసిత్ భారత్ 47 కల్లా, 2047 కల్లా మనము డెవలప్ కంట్రీ, అంటే టాప్ 3 ఇన్ ద వరల్డ్, అమెరికా, చైనా, మనం ఆ లెవెల్ తేవాలా, ఇంకా నంబర్ 1 కూడా తేవాలనేది తపన మోదీ గారికి ఉంది కనుక ఈరోజు 2014లో మన భారతదేశం 12వ స్థానం ఉండే భారతదేశం ఈరోజు ఆర్థికంగా 5వ స్థానం ఎదిగిన, ప్రపంచంలోనే 5వ స్థానం ఎదిగిన భారతదేశం ఎదిగినాం. సో అలా వీళ్ళు పరిపాలించిన గవర్నమెంట్, మంచి పరిపాలన, గుడ్ గవర్నెన్స్ లో పరిపాలించింది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, రైల్వేస్, ఎయిర్వేస్, అన్ని రకాలుగా ఆదుకొనిండే బడ్జెట్ ఇది. అన్ని రకాలుగా ఎలక్ట్రిఫికేషన్, మన రైల్స్ లో అయితే టోటల్ ఎలక్ట్రిఫికేషన్ అవుతా ఉంది. ఇంతకుముందు డీజిల్ తో నడిపేటివి, బట్ దేశమంతా కరెంట్ తో నడిపించిండే ఘనత ఇవాళ బీజేపీ గవర్నమెంట్. సో ఇవన్నీ బడ్జెట్లో చాలా వరకు మనం పెట్టింది. సో ఈరోజు మనం మార్కెట్ కూడా చూస్తుంటే అన్ని రకాలుగా డెవలప్మెంట్, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. ఆ ఆనందమే రేపు, నిన్న ఢిల్లీ ఎలక్షన్స్ లో కూడా రేపు ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ రాబోతుంది అనేది ప్రతి ఒక్కరికి ఎగ్జిట్ పోస్ట్ లో చెప్పారు. సో మెయిన్ థింగ్ ఎంప్లాయ్మెంట్. ఈ సంవత్సరము చాలా, అంటే ఇది ఎంప్లాయ్మెంట్ కోసం, డెవలప్మెంట్ కోసము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా ఎంప్లాయ్మెంట్ ఆదుకునే కోసం చాలా పరిశ్రమలు కూడా స్థాపించేకి అన్ని రకాలుగా ఎఫ్డిఐ నుంచి, ఫారిన్ ఫండ్స్ నుంచి కూడా ఇండియా కూడా డెవలప్మెంట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అలాగా చేస్తే మన పరిశ్రమలు కూడా వస్తాయి. మెయిన్ థింగ్ అగ్రికల్చర్ కూడా, వ్యవసాయం కూడా ఈసారి ఉత్పత్తి
బాగా పెంచాల, మన ఉత్పత్తి బాగా పెంచేదానికి కూడా దానికి టెక్నాలజీ వాడేదట్లా, ఏ టెక్నాలజీ వాడేదట్లా కూడా ప్రవేశపెట్టింది ఈ యొక్క బడ్జెట్లో. సో వ్యవసాయమైనా, పరిశ్రమ, మళ్ళీ అన్ని రకాలుగా మనకి ఆర్థిక వ్యవస్థ అందరికీ నచ్చినట్టు. జయప్రకాష్ నారాయణ, మనందరికీ తెలుసు జయప్రకాష్ నారాయణ ఒక కరెక్ట్గా అనలైజ్ చేసిన వ్యక్తి. కరెక్ట్ అంటాడు, రాంగ్ అండి వ్యక్తి. ఆయన కూడా ఈసారి బడ్జెట్ గురించి చాలా, అంటే మనం ప్రతిసారి ఈ కోవిడ్ టైంలో మనందరికీ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం చాలా లోన్స్ తీసుకున్నాం. ఆ లోన్స్ ఇవాళ డిసిప్లిన్, అంటే మన రెవెన్యూలో రిటర్న్ చేస్తుంటారు లోన్స్ కూడా. సో అలాగా, అండ్ ఫిజికల్ డెఫిసిట్ అవ్వడానికి ఇంతకుముందు మన బడ్జెట్లో ఫిజికల్ డెఫిసిట్ 8% అట్లుంటే ఈ సంవత్సరం 4.4% ఫిజికల్ డెఫిసిట్. అంటే రెవెన్యూకి మన ఎక్స్పెండిచర్కి తగ్గించుకుంటా పోతుంది. 5 సంవత్సరాల్లో ఈవెన్ 40 కోట్లు ఉంటే ఇవాళ బికాస్ ఆఫ్ మోదీ గారు అన్ని రకాలుగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇచ్చిన దానికోసము ఇవాళ 10-15 కోట్ల జనాలకే ఇంకా ఉంది. సో ఈ రాను డెవలప్డ్ కంట్రీ అంటే ప్రతి ఒక్కరు సొంత ఇల్లు ఉండాలా, సొంత ఇల్లు కళ ఉండాలా, వసతి బాగుండాలా, అండ్ తిండి కూడా అన్ని రకాల ఉండాలి. కనుక సో వికసిత్ భారత్ 2040 టార్గెట్ పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత బీజేపీ గవర్నమెంట్. ఇంతటితో నమస్కారం. మనమేమో బడ్జెట్ బాగుందని చెప్తున్నాం. వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కొంతమంది జీవోల్నే మంటలు వేసి కాల్స్తున్నారు సార్. నేనేం చెప్తానంటే, విమర్శించేది బడ్జెట్ తప్పని విమర్శించడంలే. ఇవి పెట్టలేదు అంటుండారు. ఏ బడ్జెట్ అయినా ఒక పాయింట్ ఈ సంవత్సరం ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకొక పాయింట్స్ వస్తాయి. అన్ని ఒకే సంవత్సరం అన్ని పెట్టలేవు. కానీ మీరు బాగా ఆలోచించండి, ఆల్ క్రిటిక్స్ పీపుల్ నెవర్ బడ్జెట్ గురించి నెగిటివ్ మాట్లాడే, బడ్జెట్కి బాగలేదని ఇప్పుడు చెప్పలేదు. ఇంకా కొంత వసతులు కల్పించాలని చెప్పారు. అది చెప్తే కాదు. చూడండి, విద్యాకి 1,28,000 కోట్లు ఇచ్చారు, కేటాయించినారు. అది అపోజిషన్ చెప్పాలని ఊరికే చెప్పినట్లు కాదు కదా, ఫిగర్స్తో చెప్తుండవు. 1,28,000 కోట్లు ఈసారి బడ్జెట్లో ప్రవేశపెట్టింది. 1,20,000 కోట్లు. దానికి ఆరోగ్యం కూడా 98,000 కోట్లు, అండ్ పట్టణ అభివృద్ధి 96,000 కోట్లు. ఐటీ టెలికాం అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు, ఐటీ టెలికాంలో నౌ ఇట్ ఇస్ డెవలప్డ్ బాగా, అంటే కమ్యూనికేషన్ చేయాలంటే ఐటీ డెవలప్ కావాలి కదా, దానికి కూడా 81,000 కోట్లు కేటాయించినారు. నేను గ్రామీణ అభివృద్ధి 2,66,000 కోట్లు, 2,66,000 కోట్లు గ్రామీణ అభివృద్ధి. ఇంకా రవాణా కూడా, అంటే రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ 5,48,000 కోట్లు. సో ఈసారి బడ్జెట్లో ఎందుకంటే రెవెన్యూ బాగా వచ్చింది, సో రెవెన్యూ నుంచి ఎక్స్పెండిచర్ కూడా. ఇంకోటి హైలైట్ అంటే ఈసారి 1.5 lakh crores స్టేట్ గవర్నమెంట్కి వితౌట్ ఇంట్రెస్ట్, స్టేట్ గవర్నమెంట్స్కి వితౌట్ ఇంట్రెస్ట్ దే కెన్ డెవలప్ దర్ ఓన్ అనేది కూడా ప్రవేశపెట్టింది. సో అలాగా రాష్ట్రంలో ఉపయోగం. ఈసారి రైల్వేస్ చూడండి, మన రాష్ట్రానికి 9,700 కోట్లు కేటాయించినారు. అంటే ఒక 15 రోజుల ముందే 11,000 కోట్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం చెప్పారు.
సో మన రాష్ట్రం కూడా చాలా కేటాయిస్తారు. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు పదే పదే కోరుతున్నారు. ఎందుకంటే మన రాష్ట్రం బాగా వెనకబడిపోయింది. ఆ వెనకబడిపోయిన దానికి మనకు ఆదుకోవాలా అని చెప్పినప్పుడు మోదీ గారు దాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని మన రాష్ట్రం ఏపీకి సపరేట్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయినవి, మళ్ళీ రైల్వేస్ డెవలప్మెంట్ అయినవి. ఇవాళ మీరు ఇంకొక కూడా న్యూస్ విన్నారు. ఇవాళ వైజాగ్కి రైల్ ఇది జోన్, రైల్వే జోన్ కూడా షిఫ్టెడ్. సో ఇలాగా ఒకటోటి డెవలప్ చేస్తుంది. పోలవర్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ అ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అండ్ క్యాపిటల్ కూడా మనకి 15,000 కోట్లు ఇచ్చారు. సో ఇలాగ మనకి ఒక్కొక్కటి రోడ్స్ కూడా చాలా వరకు డెవలప్ చేశారు. మొన్ననే మోదీ గారు వచ్చినప్పుడు ఎన్ని స్కీమ్స్ ఓపెనింగ్ స్థాపించినారు. సో మన రాష్ట్రం ప్రత్యేక, ఎందుకంటే మనకు వెనుకబడిపోయినాం. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పరిపాలనలో చాలా వెనుకబడిపోయినాం కనుక ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక రాష్ట్రంలో అన్ని రకాలుగా వసూలు, ఈవెన్ మన కర్నూలు, ఆంధ్రకే కాదు కర్నూలు కూడా టీజీ భద్రత్ గారు మినిస్టర్ గారు మన సోలార్ హబ్ ఓరోకల్ హబ్ గా చాలా వరకు వస్తున్నాయి. సో ఇలాగా మన రాష్ట్రం కూడా డెవలప్ అవుతాం. సమావేశం పెట్టడం జరిగింది. బడ్జెట్ మీరు చూసినట్లయితే జనరంజక బడ్జెట్ అంటారు దీన్ని. ఎందుకంటే 12 లక్షల వరకు మన ట్యాక్స్ ఎగ్జామ్షన్ వేయడం వల్ల డెవలప్మెంట్ కూడా గ్రోత్ అవుతుందన్న ఉద్దేశంతో 12 లక్షల వరకు మనకి ట్యాక్స్ లేకుండా చేయడం ముఖ్య కారణం అదే. దీనివల్ల మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ అందరూ కూడా క్యాష్ రొటేషన్లోకి వచ్చి ట్యాక్స్ గవర్నమెంట్ కి తక్కువ కట్టాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క వాడక విధానం యొక్క వాళ్ళ దగ్గర చేతిలో డబ్బులు ఆడతాయి. కాబట్టి వాళ్ళ యొక్క వస్తువులు కొనుగోలుకు శక్తి పెరగాలనే ఉద్దేశంతోనే ఈసారి ఈ యొక్క బడ్జెట్ లో 12 లక్షలు కేటాయించడం జరిగినది. అలాగే మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో అత్యధిక రైతులు ఉంటారు. రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డ్ గతంలో 3 లక్షలే ఉండింది, ఇప్పుడు దాన్ని 5 లక్షలు చేసినారు. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక కిసాన్ 1 లక్ష రూపాయలు లోన్ కావాలంటే బ్యాంకు 9 గంటలకు పోయి రాత్రి 9 గంటలకు కూడా ఇంటికి వచ్చే కాలంలో ఉండే. ఆ రోజు కూడా వాళ్ళకి లోన్ రాకుండా ఉండే 1 లక్ష రూపాయల కోసం. ఈ రోజు అదే కిసాన్ క్రెడిట్ ఒక కార్డు మనకైతే ఎట్లయితే డెబిట్ కార్డు ఉంటుందో అట్లా వాళ్ళ దగ్గర ఒక కార్డు పెట్టి ఆ కార్డులో పోయి ఇంత లోన్ ఉంది నాది, ఇంకా ఇంత కావాలంటే టక్కన 1 గంటలో 2 గంటల్లోనే కిసాన్ కి క్రెడిట్ కార్డు ద్వారా ఈ రోజు 3 లక్షలు 5 లక్షలు చేయడం జరిగినది. 5 లక్షలు అంటే దాదాపు ఎన్ని ఎకరాలు వాళ్ళు ఉపయోగించుకోవచ్చో మీకు బాగా తెలుసు నాకంటే. కాబట్టి రైతులకు యొక్క మెయిన్ గా లబ్ధి చేకూర్చిన ఉద్దేశంతోనే కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క అమౌంట్ కూడా పెంచడం జరిగినది. అలాగే ఇప్పుడు రాబో కాలంలో రోడ్స్, మెయిన్ గా రోడ్స్ అయితే విపరీతమైన డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కూడా రోడ్స్ కి సంబంధించిన అమౌంట్ కూడా బాగా రిలీజ్ చేయడం జరిగినది. అలాగే మన ట్రైన్లలో జనరల్ కోచ్లు పెంచాలని చెప్పి ప్రతి ఒక్కరిగా కోరుతా ఉంటారు. ప్రతి ట్రైన్ లో 2 ఉంటాయి. నేను కూడా జనరల్ గా ఏమబ్బా 2 పెట్టినారు ఎట్లా ఎక్కాయా అనే దాని మీద చాలా వరకు విమర్శలు వచ్చినాయి. దాన్ని అంతా కోడీకరించి వాళ్ళు దాదాపు 17,500 జనరల్ కోచ్లు వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఈసారి అశ్విని వైష్ణవ్ రైల్వే మినిస్టర్. అలాగే 200 వందే భారత్ ట్రైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగినది. అలాగే 100 అమృత్ భారత్ ట్రైన్స్ కూడా మనకి ఈ సంవత్సరంలో కేటాయించడం జరిగింది. కాబట్టి దాదాపు అన్ని విధాలా చూసుకుంటే కూడా ఈ బడ్జెట్ యొక్క జనరంజక బడ్జెట్ ప్రజలకు పనికొచ్చే బడ్జెట్ గానే మనం చెప్పుకోవచ్చు. ఇంకపోతే అపోజిషన్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఏడిపే, నువ్వు ఏమన్నా బాగా చేయకపోతే వాళ్ళు నెగిటివ్ గా నెగిటివ్ మాట్లాడే వాళ్ళ అపోజిషన్ యొక్క బుద్ధి అది. కాబట్టి వాళ్ళు ఏం చేసినా, మంచి చేసినా, చెడు చేసినా, లాభం చేకూర్చినా కూడా వాళ్ళు మాట్లాడే విధానమే అటువంటి. కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడతారు. కాబట్టి ఈ రోజు వాళ్ళు పార్లమెంట్ ఏ స్థాయిలో ఉన్నారో మీకు తెలుసు. గత 3 టర్మ్లో కూడా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు ఎవరికి. కాబట్టి రాబో 3-4 తరాలు కూడా వాళ్ళు ఎక్కడ అసలు దరిదాపులు కనపడకపోవచ్చు. మన మోడీ గారి గవర్నమెంట్ చేసే అభివృద్ధిని చూసి వాళ్ళు చాలా దూరం పారిపోతారు. ఇంకా బంగాళాఖాతం కూడా పోనీ కూడా వాళ్ళకి ఆస్కారం ఉంది. కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడం వేస్ట్ అని చెప్తున్నా. ఈ మిగతా విషయాలు మన ఆదురి విజయకృష్ణ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. విలేకరుల సమావేశంలో పెద్దలు ఆల్రెడీ బడ్జెట్ కి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా తెలియజేసినారు. కాకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కేటాయింపులను నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ లో కార్పొరేషన్ కి సంబంధించినటువంటి పన్నును 16,000 చిల్లర కోట్లు, ఆదాయ పన్ను 21,000 కోట్లు, కేంద్ర జిఎస్టికి సంబంధించి 16,000 కోట్లు, కస్టమ్స్ 2,600 కోట్లు,
కేంద్ర ఎక్సైజ్ సుంకం 550 కోట్లు, సేవా పన్ను 1.5 కోటి, ఇతర పన్నులు సుంకాలు కలిపి 86 కోట్లు, టోటల్ మొత్తం మీద మనకు 57,566 కోట్ల రూపాయల కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పన్నులో జరిగింది. అదే మాదిరిగా ఈసారి పెద్దలు చెప్పినట్టుగా మధ్యతరగతి కుటుంబాలను బేస్ చేసుకొని, అదే మాదిరిగా వ్యవసాయ రంగానికి పేద కుటుంబాలను బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ కేటాయింపులు జరిగినాయి. దానికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన కోసము, మౌలిక వసతుల కోసము కేంద్ర ప్రభుత్వము 86,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. అంతేకాదు గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేదానికి జలజీవన్ మిషన్ అనే దానికి 66,000 కోట్ల రూపాయలు కేటాయించింది. రాష్ట్రానికి చేసినటువంటి కేటాయింపుల విశాఖ పోర్టుకు ఒకసారి చూసుకుంటే 730 కోట్ల రూపాయలను విశాఖ పోర్టుకు మనం కేటాయించడం జరిగింది పోర్టుకు. అదే మాదిరిగా ఏపీకి సంబంధించినటువంటి ఆరోగ్య వ్యవస్థల బలోపేతం కోసం 162 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి కేటాయించింది. అదే మాదిరిగా ఏపీలో రోడ్లు, వంతెనల ప్రాజెక్ట్ సంబంధించి 240 కోట్లు కేటాయించింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే రకరకాల కేటాయింపులు మన రాష్ట్రానికి జరిగినాయి. అద్భుతంగా పోలవరానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు 5,900, దాదాపు 6,000 కోట్ల రూపాయల నిధులు చేపట్టింది. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో, నిర్మలా సీతారామన్ గారి యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి కూడా అనేక కోట్ల రూపాయలు కేటాయించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వ్యవసాయ రంగం ముందుకు రావాలా, వ్యవసాయం చేసేటువంటి రైతులందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటుగా ఎలక్ట్రానిక్ సంబంధించిన రోబోట్లు కావచ్చు, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి డ్రోన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి స్ప్రేయర్స్ కావచ్చు, అటువంటి టెక్నాలజీని వాడుతూ వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ యొక్క బడ్జెట్ అత్యంత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయింపుల ద్వారా మనకు ప్రత్యేకమైనటువంటి న్యాయం చేకూర్చింది కేంద్ర ప్రభుత్వం అని. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి, అదే మాదిరిగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి వైపు నుంచి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, పెద్దలకు నమస్కారం.